65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎన్నికల సంఘం హోమ్ ఓటింగ్ పద్ధతిని అమలు చేస్తోంది. పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వారు ఓటు హక్కును తాము ఉన్న చోటు నుంచే వినియోగించుకోవచ్చు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల హడావుడి మొత్తం సర్వసిద్ధమని చెప్తున్నారు. అయితే ఈసీ నిబంధనల మేరకు గత అసెంబ్లీలో ఎలక్షన్స్లో అంటే 80 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకి వికలాంగులకు సంబంధించినటువంటి హోమ్ ఓటింగ్ ప్రక్రియ మొత్తం మొదలుపెట్టారు ఈసీ. అంటే ఈ సంబంధించినటువంటి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా సంబంధించిన హోమ్ ఓటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఇవాళ 5, 6, 7 తేదీలో మాత్రం ఈ మొబైల్ జిల్లా వ్యాప్తంగా మాత్రం హోమ్ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే సర్వసిద్ధమని చెప్తున్నారు. అది ఇక్కడ నుంచి ఆర్డీఓ ఆఫీస్ కానించి సంబంధించినటువంటి హోమ్ ఓటింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం సంబంధించినటువంటి ఎవరైతే హోమ్ ఓటింగ్ అప్లై చేసుకున్నారో సుమారు వారికి ఆ ప్రక్రియ స్టార్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉంచి ఇక్కడి నుంచి వెళ్తున్న సందర్భం ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం మాట్లాడడానికి అధికారిని ఆర్డీఓ గారు ఉన్నారు, అలివేల్ గారు, వాళ్ళు అడిగి తెలుస్తున్నాం. నమస్తే, హోమ్ ఓటింగ్ ప్రక్రియ ఎలా సాగుతుంది మేడం? అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 5, 6 తేదీలో నడుస్తుంది. ఎవరైతే ఆబ్సెంట్ ఉన్నారో వాళ్ళని 8వ తేదీ రోజు తీసుకోవడం జరుగుతుంది. మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి 102కి సంబంధించి 247 మంది అర్హులుగా గుర్తించారు. అందులో 85+ వాళ్ళు ఉన్నారు. తర్వాత పీడబ్ల్యూడి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇళ్లలోకే వెళ్ళి సీక్రెసీ ఓటింగ్ పాటిస్తూ ఎన్నికల సిబ్బంది వాళ్ళతోటి ఓటు సేకరించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాము. కట్టుదిట్టమైనటువంటి భద్రతల మధ్య మనం హోమ్ ఓటింగ్ని సేకరించడం జరుగుతుంది. అసెంబ్లీలో ఈ హోమ్ ఓటింగ్ ప్రక్రియ అనేది అసెంబ్లీలో స్టార్ట్ చేస్తారు. ఓటింగ్లో ఏ విధంగా రిజల్ట్ అంటే వాళ్ళ ఓటర్స్ కూడా దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? మనం ఈ హోమ్ ఓటింగ్ అనే ప్రక్రియ సాధారణ ఎన్నికలు ఎమ్మెల్యే ఎలక్షన్లో మనం నిర్వహించాము. అయితే చాలా పాజిటివ్గా దీనిపైన ప్రజలు స్పందిస్తున్నారు. చాలామంది హోమ్ ఓటింగ్ను ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఎవరైతే కదలలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఓటు సేకరించడం అనేది ప్రజలు కూడా, ఓటర్స్ కూడా స్వాగతిస్తున్నారు. చాలా సంతోషంగా వాళ్ళు స్వీకరిస్తున్నారు ఈ ప్రక్రియను. హోమ్ ఓటింగ్ వల్ల అంటే వాళ్ళ ఓటింగ్ ప్రలోభ పెట్టే వాళ్ళకి కారణం కాకుండా ఎంతమంది ఓటు అధికారులు పాల్గొంటున్నారు ఈ సెక్షన్లో? మనం ఈరోజు 13 రూట్లలో వెళుతున్నాము. 13 రూట్లలో పీఓస్, ఏపీఓస్ ఉంటారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రజలు వాళ్ళందరూ కూడా వారి ఓటును వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా ఉన్నారు కాబట్టి ఇది నిష్పక్షపాతంగా జరుగుతుంది. ప్రజలు అందరూ కూడా వారి ఓటును చాలా ధైర్యంగా, నిష్పక్షపాతంగా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఉత్తరకైతే మనం చూస్తున్నాం, ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. ప్రతి అంటే ఇక్కడి నుంచి సంబంధించినటువంటి ఎవరైతే అబ్జర్వర్స్ ఉన్నారో సంబంధించినటువంటి యంత్రాంగం మొత్తం ఇక్కడి నుంచి తరలిపోతుంది. ఇక్కడ మొత్తానికైతే సంబంధించిన వెహికల్స్ కూడా సర్వ సిద్ధంగా చేస్తారు. ఇక్కడ ప్రతి అంటే మొబ్బా నియోజకవర్గంలో వెళ్ళే ప్రతి గ్రామానికి వెళ్ళినటువంటి వెహికల్స్ కూడా సర్వ సిద్ధంగా, ఈ వెహికల్స్ కూడా మొత్తం ఆర్డీఓ ఆఫీస్ మొత్తం అన్ని బయలుదేరే సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడికి ఉన్నటువంటి బిఎల్ఓస్, ఏపీఓస్ సంబంధించినటువంటి కెమెరామెన్స్, హోమ్ గార్డ్స్ కూడా అందరూ కూడా సామాగ్రి తీసుకుని కూడా ఇక్కడ హోమ్ ఓటింగ్ పోతానికి సర్వ సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సామాగ్రి కూడా మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇదే ఓటింగ్ బాక్స్లకు సంబంధించిన ఓటింగ్ కంపార్ట్మెంట్ సంబంధించిన ప్రతి ఒక్క వెహికల్ కూడా ఒక టీమ్గా ఏర్పడి మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళి సర్వసిద్ధం చెప్తుంది. మొత్తానికైతే ప్రశాంతమైన వాతావరణంలో హోమ్ ఓటింగ్ ప్రక్రియకి మంచి స్పందన వస్తుందని చెప్పేసి కూడా ఇప్పుడు ఆర్డీఓ గారు అలివేల్ చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలకు గురకుండా మాత్రం ఓటింగ్ పక్క సజావుగా అందరూ సహకరించాలని చెప్పి కూడా అధికారులు కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. మహబూబాబాద్.